గుడ్ ఈవినింగ్ ఆల్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మనము మై నీడ్స్ అంటే ఏమిటి, మై నీడ్స్ మనం ఎందుకు చేయాలి, మై నీడ్స్లో మనకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది, మై నీడ్స్ ప్రతి మొబైల్లో ఎందుకు ఉండాలి, మై నీడ్స్ వల్ల మనకు లాభాలు ఏంటి, మై నీడ్స్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనే విషయానికి ఇప్పుడు తెలుసుకుందాం. దీని ద్వారా మనము ఫ్యూచర్లో ఎంత సంపాదించుకోగలుగుతాము, దీని ద్వారా రివార్డ్స్ ఏమేమి తీసుకోగలుగుతాము అనే విషయం పైన మనం ఇక క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే మై నీడ్స్ ఎవరు చేయాలి అనే విషయానికి, ఎవరు అర్హులు అనే విషయానికి, ఎలిజిబిలిటీ ఏమిటి దీని గురించి తెలుసుకుందాం మనము. అయితే ఆల్రెడీ ఏమనుకుంటారంటే ఆల్రెడీ కీబో సేవింగ్ అకౌంట్ ఉన్నోళ్ళు మాత్రమే చేసుకోవాలి అని అనుకుంటారు. కాదు, ఇది మై నీడ్స్ అనేది కొత్త ప్రాజెక్టు. కీబోలో ఉన్నటువంటి ఇది కొత్త ప్రాజెక్టు. ఇది కీబోలో ఉన్నవారు కానీ దీనిలో లేనివారు కానీ కంపల్సరీ ఎవరైనా చేసుకోవచ్చు. మై నీడ్స్ అంటే ఏంటి, మన అవసరాలు అంటే మార్నింగ్ మనం లేచి ఉడుతూనే మళ్ళీ మార్నింగ్ అయ్యే వరకు మనకు ఏమేమి అవసరాలు పడతాయో ఈ అవసరాలన్నిటినీ ఒకటే యాప్ ద్వారా మనం చేసుకునేదానికి మై నీడ్స్ యూజ్ చేయవచ్చు. అది ఎట్లా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ట్రైన్ బస్ టికెట్ బుక్ చేసుకోవాలంటే అది ట్రావెలింగ్ యాప్ ఉపయోగించుకొని ట్రావెలింగ్ యాప్ ఒక మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని దానిలో రిజిస్టర్ చేసి ట్రావెలింగ్ రిజిస్ట్రేషన్ చేసి రిజర్వేషన్ చేసుకుంటారు. ఓకే, ఇది బాగానే ఉంది. మళ్ళీ మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే మళ్ళీ ఫ్లిప్కార్ట్, అమెజాను, మీషోను వేరే మళ్ళీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దానిలో రిజిస్టర్ చేసి దాంతో చేసుకుంటారు. అంటే రెండు యాప్ అయిపోయినాయి. మళ్ళీ మీరు రీఛార్జులు చేసుకోవడానికి, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఫోన్పే, గూగుల్ పే ఇంకో యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, 3 యాప్లు అయిపోయినాయి. కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు చేసుకోవడానికి, ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ మొత్తం చేసుకోవడానికి మళ్ళీ పేమెంట్ ఆప్షన్ ఇంకోటి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కార్ బుకింగ్ కోసం ఓలా, ఊబర్, ట్యాక్సీ బుకింగ్ కోసం ఇటువంటి వేరే యాప్ మళ్ళీ మన మొబైల్లో ఇంకో యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. హోటల్ బుకింగ్కు ఓయో లాంటి వాటికి దానికి ఇంకో యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనము ప్రతి ఒక్క ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ చేసుకోవడానికి సపరేట్గా ఒక్కొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన మొబైల్లో ఉన్నటువంటి స్పేస్ అనేది పూర్తిగా ఈ యాప్లకే మనకు కంప్లీట్ ఫుల్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క యాప్ ఒక్కొక్క వర్క్ని బట్టి ఒక్కొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మెమొరీ అనేది ఫుల్ అయిపోతుంది, స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏంటంటే మై నీడ్స్లో ఆల్ ఇన్ వన్ అనేది ఒక యాప్ మనది. ఇటు మీరు మొబైల్ రీఛార్జ్లకు, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడానికి, ఆఫ్లైన్ కోసము, ఇంకా ట్రావెలింగ్ కోసము ఆల్ ఇన్ వన్గా ఒకటే యాప్ మీ మొబైల్లో ఒక 10-12 యాప్లను డౌన్లోడ్ చేసుకొని మీరు చేసుకోవాల్సిన స్పేస్ను ఇక్కడ ఒక యాప్తోనే 10-12 యాప్లు వర్క్ చేసేది ఒక యాప్లోనే దొరుకుతుంది. అంటే మీకు దీనికన్నా ఏం మంచిది చెప్పండి. ఇక్కడ 10-12 యాప్లకు ఎన్ని జీబీలు మనకు మొబైల్ స్పేస్ తీసుకోవడం జరుగుతుంది.
అది ఇది ఒక్కటే యాప్లో అన్ని పనులు దీనిలోనే అవుతున్నాయి అంటే ఇది చాలా బ్రహ్మాండమే కదా. ఇంకా దీనిలో చూడండి, ఇక్కడ మనం ఎందుకు చేయాలి యాప్ మైనీడ్స్ అనేది దాని గురించి తెలుసుకున్నాము. అన్ని యాప్లను ఒకటే యాప్ ఆల్ ఇన్ వన్ ఉంది కాబట్టి ఇది మన మొబైల్లో స్పేస్ కొంచెమే తీసుకుంటుంది కాబట్టి అది కొన్ని జీబులు 10-12 యాప్లు చేయాలంటే ఇది ఒక్క మొబైల్లోనే అయిపోతుంది కాబట్టి దానికోసం ఇది మనది బెటర్ మైనీడ్స్ అనేది యాప్. ఓకేనా. ఇప్పుడు దీనివల్ల మనకు లాభం ఏమిటి? సరే ఇది ఎవరెవరు చేసుకోవాలి? కీబోర్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా మైనీడ్స్ విషయం పైన తెలియకుండా చాలామందికి ఉంది. మైనీడ్స్ అంటే ఏంటి అంటే, మైనీడ్స్ అంటే మనకు ప్రతిరోజు మనము ఏదో ఒక దాని గురించి మనము పైసలు ఖర్చు చేస్తూనే ఉంటాం. ప్రొద్దున లేచుడుతోనే టీ కాంచెలు మొదలై మళ్ళీ పడుకునే వరకు ఏ వర్క్ చేసినా కానీ మనము ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదో ఒక యాప్ ద్వారా చేయాల్సిందే. అదే అన్ని యాప్లను ఒక్కటే యాప్లో ఉంది కాబట్టి ఈ మైనీడ్స్లో మనము చేయడానికి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా చాలా సులువుగా ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకా లేని వారు కీబోర్డ్లో లేనటువంటి వారు సుత మనము వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు దీని గురించి ఉపయోగాలు ఏంటి, దీనివల్ల లాభాలు ఏంటి, ఇది ఎందుకు చేయాలి అనే విషయం పైన క్లుప్తంగా వాళ్ళకు తెలిపినట్లయితే వాళ్ళకు మళ్ళీ మీకు అనేది ఇన్కమ్ జనరేట్ చేసే ఒక మిషన్ కంపెనీ ఒక మనకు డబ్బులు సంపాదించి పెట్టేది ఒక మైనీడ్స్ మాత్రమే. అది ఎట్లా అంటే, ఇక్కడ మనము మైనీడ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత దానిలో మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మనం వాలెట్లో పోయినట్లయితే ఇక్కడ యాడ్ క్యాష్ ఉంది, రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. యాడ్ క్యాష్ అంటే మామూలుగా మనము యాడ్ చేసుకునేది మన బ్యాంక్ ద్వారా యాడ్ చేసుకునేది యాడ్ క్యాష్. మరి రివార్డ్ పాయింట్ అనేది కొత్త సబ్జెక్టు. రివార్డ్ పాయింట్ అనేది ఇది కీబోర్డ్లో ఉన్నటువంటి వారు బీసీటీలో కాయిన్స్ 100 రూపాయలు కొనుక్కొని మన మైనీడ్స్లో పంపించినట్లయితే 100 రూపాయల కొనుక్కునే ఒక్క కాయిన్ మైనీడ్స్కి వచ్చేసే వరకు 500 పాయింట్స్ రావడం జరుగుతుంది. 500 పాయింట్స్ 500 పాయింట్స్ మీన్స్ 500 రూపాయలు. ఇక్కడ ఏమైనా కానీ మనం దీనిలో మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, గ్యాస్ బిల్లు కానీ, కరెంట్ బిల్లు కానీ, ఇంకా దీనిలో మనం యూజ్ చేయడం వల్ల మనకు ఎట్లయినా మనము దీని ద్వారా క్యాష్ కడుతూనే ఉన్నాము. దీనిలో సుతం మనం క్యాష్ కట్టడం వల్ల ఆ ప్రోడక్ట్ని బట్టి ఆ సర్వీస్ని బట్టి పర్సంటేజ్ మనకు తగ్గుతుంది. ఆ రూపీస్ కాకుండా మన రివార్డ్ పాయింట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 300 రూపాయలు మనము ఏదో పేమెంట్ చేయాలి అంటే దానికి ఒక 3 రూపాయలు 4 రూపాయలు మన రివార్డ్ పాయింట్లోకి వెళ్ళిపోయినా అనుకోండి, ఎంతసేపు అవుతుంది. ఇంకోటి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది, మనము ఫోన్పే రీఛార్జ్ చేసినట్లయితే ఎక్స్ట్రా 2 రూపీస్ ఛార్జ్ తీసుకుంటాడు. ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోదు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఫ్రీగా ప్రతి ఒక్కరికి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ప్రతి మొబైల్లో ప్రతి వ్యక్తి దగ్గర మైనీడ్స్ అకౌంట్ ఉండాల్సిందే. 10 యాప్లకు ఒకటే యాప్ వర్క్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఫ్రీగా మనము దీనికి మన మొబైల్లో డౌన్లోడ్ చేసి వేరే వాళ్ళకి డౌన్లోడ్ చేపిస్తే మనకి ఇక్కడ రివార్డ్స్ వస్తున్నాయి. రివార్డులో చూడండి, మన ఫస్ట్ లెవెల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లెవెల్ కంప్లీటెడ్, సెకండ్ లెవెల్ కంప్లీటెడ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th లెవెల్స్ ఉన్నాయి. నేను ఒక
నేను ఒక 5 మెంబర్స్కు ఫస్ట్ లెవెల్లో నేను మైనిట్స్ వాళ్ళకు ఫ్రీగా డౌన్లోడ్ చేపియడం జరుగుతుంది. దాని తర్వాత ఫస్ట్ లెవెల్ నాకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్ ఎట్లా టార్గెట్ కంప్లీట్ అవుతుందో 10 డిస్కౌంట్ రివార్డ్ పాయింట్స్ అనేది యాడ్ అయిపోతాయి. ఇక్కడ రీడమ్ అని కొట్టుడుతూనే యాడ్ అయిపోతాయి. అదే ఈ 5 మెంబర్స్ వాళ్ళతోని వచ్చిన మెంబర్స్ 10 మెంబర్స్ అయినట్లయితే నాకు సెకండ్ రివార్డ్ కంప్లీట్ అవుతుంది. ఇది ఏమనేది ఫ్రీ కాస్ట్, ఎటువంటి డబ్బులు కట్టుడు అవసరం లేదు. అదే థర్డ్ లెవెల్లో 99 మెంబర్స్, ఇక్కడ 10 మెంబర్స్ అవ్వడం జరిగింది. 99 నెంబర్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు నా టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోతే మూడోది 100 క్యాష్ వాలెట్ అంటే మనము బ్యాంక్ ద్వారా యాడ్ చేస్తున్నాం చూడండి, ఆ క్యాష్ వాలెట్. అదే ఫోర్త్ లెవెల్లో చూడండి 500 మెంబర్స్ ఏ విధంగా ఫ్రీగా దీన్ని డౌన్లోడ్ చేసుకొని యాక్టివ్ చేసుకుంటారో అక్కడ మనకు 500 వాలెట్ క్యాష్ అంటే మనం 500 బ్యాంక్ ద్వారా ఏ విధంగా యాడ్ చేసుకుంటామో ఆ క్యాష్ అనేది 500 క్యాష్ ఇదే రీఛార్జ్లకు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అదే ఫిఫ్త్ లెవెల్లో మనం అచీవ్మెంట్ అయినట్లయితే టార్గెట్ 2500 మెంబర్స్ మనం కానీ మన డౌన్లో కానీ ఆ ఫిఫ్త్ లెవెల్లో వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి ఒక మొబైల్ గిఫ్ట్గా రావడం జరుగుతుంది. అదే సిక్స్త్ లెవెల్లో మనము టార్గెట్ను కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ ట్యాబ్ అనేది ఫ్రీగా గిఫ్ట్గా రావడం జరుగుతుంది. సెవెంత్లో టార్గెట్ రీచ్ అయిపోతే మనకు 1 లక్ష వర్త్ గల బైక్ రివార్డ్గా ఇవ్వడం జరుగుతుంది. ₹1 కట్టుడు ఉండదు. కంపెనీ మొత్తం టోటల్ పేమెంట్ చేసి మీ ఎవరెవరు రీచ్ అవుతారో వాళ్ళ ఇంటి కాడికి వచ్చి బైక్ గిఫ్ట్ కీ ఇవ్వడం జరుగుతుంది. అదే 8th లెవెల్కి వచ్చేసి మీరు అచీవ్మెంట్ అయినట్లయితే ఇక్కడ 6 లాక్ కారు అనేది రివార్డ్గా మీకు మీ ఇంటి దగ్గరకు వచ్చి కీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము చేయాల్సింది ఏంటి, ఇక్కడ మనము ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని దానిలో యాడ్ క్యాష్ చేసుకోవడం వల్ల ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం, రివార్డ్ పాయింట్ రావడం, మళ్ళీ మనం యూజ్ చేస్తూ అంటే దాని కమిషన్ రావడము, మళ్ళీ ఫ్రీగా రివార్డ్ రూపంలో గిఫ్ట్ రావడం, కారు బైక్ రావడం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరు కీబోలో ఉన్నవారు లేని వారికి సుతా వాళ్ళకు కీబోర్డ్ దీనిలో మైనిట్స్తో తీసుకురావడం చేయాలి. వాళ్ళు సుధా బెనిఫిట్ పొందుతారు. వాళ్ళతో సహా వాళ్ళు ఎప్పుడెప్పుడు దీనిపైన ఈ సర్వీస్లు యూజ్ చేస్తూ అంటే మీ నుండి 25 లెవెల్స్ వరకు ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎన్ని రకాల ఇన్కమ్ వస్తుంది, ఒకటి మదర్ లైన్ ఇన్కమ్ వస్తుంది, రెండోది రిఫరల్ లైన్ ఇన్కమ్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి రివార్డ్స్ వస్తాయి. రివార్డ్స్తో మనకు రివార్డ్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రీగా వచ్చినటువంటి ఈ రివార్డ్స్ను మనము ఎటువంటి డబ్బులు లేకుండా తీసుకోగలుగుతాము. కానీ మనం చేయాల్సింది ఒకటే, మన మొబైల్లో మైనిట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వేరే వారికి లింకు ద్వారా పంపించి దీనిలో తీసుకోవడం వల్ల మనము ఎట్లయినా మనము మైనిట్స్ లేకపోయినా కానీ 10-12 యాప్లు మన మొబైల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంటాయి. ఆ 10-12 మొబైల్కు బదులుగా ఒక్కటే యాప్ రావడం వల్ల మనకు చేసుకోవడానికి వేరే వాళ్ళకి ఈ సర్వీస్ యూజ్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. అందుకే కాబట్టి మైనిట్స్ యాప్ అనేది చాలా 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 మనకు బెనిఫిట్గా, రివార్డ్గా, మళ్ళీ సులువుగా ఉంది కాబట్టి ఇది మనం యూజ్ చేయడానికి బాగా సింపుల్గా ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి మొబైల్లో మైనిట్స్ అనేది యాప్ డౌన్లోడ్ చేపియండి, యూజ్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మైనిట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, చేపియడం వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, వాళ్ళతోని మీరు బెనిఫిట్ పొందుతారు. మరీ రివార్డ్స్ అనేది గెలుచుకోగలుగుతారు.
ప్రతి ఒక్కరు ఈ మైనెట్స్ యాప్ను మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు దీని విషయం పైన ఏమైనా ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో కింద మీ మొబైల్ నెంబరు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దానిలో మెసేజ్ రూపంలో యూట్యూబ్ ఈ వీడియో కింద మీరు పెట్టండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీ మొబైల్ పెట్టండి, మీ నేమ్ పెట్టండి, ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నామో ఎక్కడి నుంచి మీరు ఉన్నారో అనేది మెసేజ్ సెండ్ చేయండి యూట్యూబ్ కింద ఈ వీడియో కింద. మళ్ళీ దానికి చూసి నేను మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ దాని యూట్యూబ్ కింద మీరు క్వశ్చన్స్ రేస్ చేయండి, దానికి ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎటువంటి మీకు డౌట్ ఉన్నా కానీ ఎటువంటి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ దీని విషయం పైన కానీ ఏది విషయమైనా కానీ మీకు అక్కడ కామెంట్ బాక్స్లో మీరు డౌట్స్ను రేస్ చేయండి. నాకు చెప్పిన డౌట్స్ను క్లియర్ చేయడానికి నేను ప్రయత్నిస్తా. ఓకే, థ్యాంక్ యూ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే.